చాలామంది ఎంపీ సీట్ వద్దంటూ ఉన్నారండి. ప్రజలు మమ్మల్ని గుర్తించాలని ఎమ్మెల్యే అయితే బాగుంటుంది కానీ ఎంపీ వద్దని. జగన్ గారు ఏది చెప్తే అది చేసే అలవాటు పద్ధతి నాది. కానీ రాయలసీమలో పర్టికులర్గా అనంతపురంలో అగ్రకులాల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, మీకు తెలుసండి. వాళ్ళందరూ మిమ్మల్ని పండించారా? మంత్రి అయినంత మాత్రాన నేనేదో ఇదైపోను కదా. మా పరిధిలో మాకుంటాయి, మా జ్యూరిస్డిక్షన్ మాకుంటుంది. ఆ ప్రకారంగానే మేము చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళని చూస్తూ ఉన్నాం కదా, అవతలను తిట్టడం లేకపోతే తిట్టించుకోవటం, వ్యక్తిగతమైన దోషంలో వీటన్నిటికీ దూరంగా ఉన్నారు. మీరు మాట్లాడే విధానం చూస్తే చాలా హుందాగా ఉంది. ఒక సర్పంచ్ మీ మీద చెప్పులు వేయించిన సందర్భం ఉంది. ఎందుకంత? ఇప్పుడు కూడా నా మీద తిట్టాడనో, నేను మళ్ళీ కొట్టడము, లేదా నన్ను కొట్టించాడనో, నా మీద చెప్పులు వేయించాడనో ఇలా. మీరు ఎంపీగా అనౌన్స్ చేసిన వెంటనే ఏమైనా బాధ అనిపించిందా? అయ్యో, నియోజకవర్గాన్ని నన్ను నమ్ముకున్న ప్రజలందరినీ వదిలిపెట్టి. నాకు కూడా 10 సంవత్సరాలు వాళ్ళతో అక్కడ కలిసి పనిచేశాను. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కానివ్వండి, నాయకులతో కానివ్వండి, అందరితో కలిసి పనిచేశాను. కాబట్టి నాకు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మీ గురించి ఒక కామెంట్ చేశారు, అవినీతి అనకొండ శంకరనారాయణ అని. ఎట్లా ఈ అవినీతి ముద్ర ఎట్లా? మేము రాజకీయాల కోసం ఆస్తులు పోగొట్టుకున్న కుటుంబం. రాజకీయాల్లో ఉన్న తర్వాత ప్రతి ఒక్కరి మీద అవినీతి ముద్ర వేయడం ప్రత్యర్థులకు అలవాటైంది. మాజీ మంత్రి శంకరనారాయణ గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. అంటే ఈసారి ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ప్రమోషన్ పొందినట్టున్నారు కదా, క్యాంపెయిన్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసామండి. లాస్ట్ మంత్ ఎప్పుడైతే January 2 అనౌన్స్ చేశారో, అనౌన్స్ చేసిన తర్వాత January 7వ తారీఖు నుంచి కూడా అనంతపూర్లోనే ఇల్లు అద్దెకు తీసుకొని ప్రస్తుతానికి, అంటే అక్కడ మా అత్త మామూలు కానివ్వండి, మా తమ్ముడు అక్కడే ఉన్నా కానీ, అంటే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇంకొక వేరే ఇల్లు సపరేట్గా చేసుకోవడం జరిగింది. మరి అక్కడ ప్రతి నియోజకవర్గం కూడా ఇప్పటికే 2 సార్ల వరకు కూడా తిరగడం జరిగింది. స్పందన చాలా బాగుంది. మరి జగనన్న అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రజలకు అందడం వల్ల డైరెక్ట్గా మధ్యలో ఎటువంటి పక్షపాతం కానీ, రాజకీయాలకు కానీ సంబంధం లేకోకుండా, అవినీతి కానీ తావు లేకోకుండా అందుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని క్యాడర్ రిసీవ్ చేసుకుంటున్నారు, పబ్లిక్ రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే ముందు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 10 సంవత్సరాలు నేను అక్కడ పనిచేయడం జరిగింది. మరి క్యాడర్ ప్రతి ఒక్కరితో కూడా మండల్ లెవెల్లో కానీ, విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ అందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, మరి అలాగే జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అలాంటి ముఖ్యమైన నాయకులతో పాటు వీళ్ళందరితో కూడా మరి ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. మరి క్యాడరు పూర్తిగా సహకరిస్తూ, మరి జగనన్న ఆదేశాలను వాళ్ళు శిరసావహిస్తూ నాకు సహకరిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా, ప్రతి ఎమ్మెల్యే కూడా మరి ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామిని చేస్తున్నారు. మరి మిగిలిన విషయాలన్నీ కూడా మరి ఈరోజు జగన్ గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో, అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలే మాకు శ్రీరామ రక్ష. అంటే బేసిక్గా ఇంతకుముందు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీలకి ఇన్ఛార్జ్ అవుతారు మీరు ఎంపీ అంటే. సో బాధ్యత మరింత పెరిగింది, రెస్పాన్సిబిలిటీస్ బాగా పెరిగినాయి. ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అదంతా కూడా? నేను ఇంతకు మునుపు 14 నియోజకవర్గాలకు అధ్యక్షుడిగా ఉన్నా, జిల్లా అధ్యక్షుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు 2012 నుంచి 2019 వరకు కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. మరి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు కానీ, క్యాడర్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మరి అన్ని నియోజకవర్గాలు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మరి ఏ ఒక్కరోజు కూడా నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండిన సందర్భాలు లేవు. ప్రతిరోజు కూడా ఏదో ఒక పార్టీ కార్యక్రమం, పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రతిరోజు కూడా పార్టీ ఆదేశాల ప్రకారం, జగనన్న ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రతి నియోజకవర్గం కూడా తిరిగేవాడిని. కాబట్టి ఈరోజు 7 నియోజకవర్గాలు అనేది ఒక పెద్ద సమస్య కాదు. అంటే చాలామంది ఎంపీ సీట్ వద్దంటూ ఉన్నారండి. ఎమ్మెల్యే అయితేనే మాకు లోకల్గా పట్టు ఉంటుంది, లోకల్గా కార్యకర్తలకు ఎక్కువ అందుబాటులో ఉంటాము, మాకు రిసీవ్ చేసుకున్న ప్రజలు మమ్మల్ని గుర్తించాలన్న ఎమ్మెల్యే అయితే బాగుంటుంది కానీ ఎంపీ వద్దని. ఇప్పుడు మీ సహచరుడు కొమ్మనూరు జయరాం గారు మంత్రి, ఆయన వద్దంటున్నారు సీటు, పార్టీ కూడా మారిపోతున్నారు.
అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఎంపీగా ప్రమోషన్ ఇస్తే నాకు వద్దు, నాకు ఎమ్మెల్యేనే కావాలని ఆయన పట్టుబట్టి యుద్ధం చేసి చివరికి ఆయన సీట్ ఆయన తెచ్చుకున్నాను. చాలామంది వద్దంటుంటే మీరు మాత్రం నవ్వుతూ దాన్ని స్వీకరించారు. అంటే మొట్టమొదటి నుంచి కూడా జగన్ గారు ఏది చెప్తే అది చేసే అలవాటు పద్ధతి నాది. మరి ఈరోజు నాకు ఎన్నైనా ఆశలు ఉండొచ్చు, ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో కానీ, పార్టీ కార్యకర్తలతో కానీ, నాయకులతో కానీ సంబంధ బాంధవ్యాలన్నీ ఉన్నాయి ఇక్కడ. మరి 10 సంవత్సరాల పాటు వారికి అందుబాటులో ఉంటూ అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకొని పెనుగొండలో ఉండడం జరిగింది. మరి ఈరోజు వివిధ సమీకరణాల వల్ల జగన్ గారు నీవు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే పార్టీకి మంచి జరుగుతుందని జగన్ గారు ఆదేశించడం, ఆయన ఆదేశాలు పాటించడమే నాకు తెలుసు. అంటే బేసిక్గా మీరు నేటివ్ ధర్మవరం, మీరు పుట్టింది పెరిగింది ఫ్యామిలీ అంతా ధర్మవరంలో ఉంటుంది. తర్వాత పోటీ చేసింది 2 సార్లు పోటీ చేసింది పెనుగొండ, అంటే పక్క కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు వెళుతున్నది అనంతపురం. ఎలా ఎలా అంటే ఒక చోట బేసిక్గా సొంత ఊరు ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటారు ఎవరైనా. ధర్మవరం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని అనిపించలేదు ఎప్పుడు మీకు? ధర్మవరంలో అప్పటికే ఒక మాజీ అప్పటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఎవరైతే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఉన్నారో, వెంకట్రామరెడ్డి గారు పార్టీలోకి రావడం, మరి ఆయన్ను పార్టీ అభ్యర్థిగా 2014లో నిర్ణయించడం జరిగింది. మరి అప్పటికే ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఆయన్ని కంటిన్యూ చేసి 2009 నుంచి 2014 వరకు వెంకట్రామరెడ్డి గారు కేతిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ చేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ అకామిడేట్ చేశారు. కాబట్టి నన్ను పెనుగొండకు, అంటే నా మీద ప్రేమ కానివ్వండి, అభిమానం కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మొట్టమొదటి నుంచి కూడా నేను పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, కష్టకాలాల్లో పనిచేయడం, ఇవన్నీ బేరీజ్ వేసుకొని మరి సామాజిక సమీకరణాలు కానివ్వండి అన్నిటి విషయాల్లో కూడా నన్ను మా సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి పెనుగొండలో పోటీ చేస్తే బాగుంటుందని జగన్ గారు కోరడం, నేను దానికి ఒప్పుకోవడం, మరి కొత్త అయినా కానీ అక్కడికి వెళ్ళి మరి దాదాపు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడే ఉండి మరి కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం జరిగింది. బీసీ నుంచి వచ్చి ఎమ్మెల్యే అయ్యి ఏకంగా మంత్రి అయ్యి ఇంత మంచి స్థానానికి చేరుకుంటే బీసీలందరూ గర్వంగా ఫీల్ అవుతారు. కానీ రాయలసీమలో పర్టికులర్గా అనంతపురంలో అగ్రకులాల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, మీకు తెలుసని. వాళ్ళందరూ మిమ్మల్ని పండించారా? లేదండి, అంటే ఇప్పుడు మంత్రి అయినంత మాత్రాన నేనేదో ఇదైపోయాను కదా. మా పరిధిలో మాకుంటాయి, మా జ్యూరిస్డిక్షన్ మాకు ఉంటుంది. ఆ ప్రకారంగానే మేము చేసుకుంటూ వెళ్ళాం. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు, నన్ను రిసీవ్ చేసుకున్నారు. మరి అలాగే ఇతర జిల్లాల్లో కూడా మేము పర్యటించడం జరిగింది. నేను మొట్టమొదటిగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత R&B మినిస్టర్గా ఉన్నప్పుడు కానివ్వండి, మరి జగన్ గారి ఆలోచన విధానం, జగన్ గారి ఆదేశం ఏదైతే ఉందో ఆ ఆదేశాల ప్రకారం, ఆయన ఆలోచన విధానం ప్రకారం నేను నడుచుకున్నాను. నాకు ఎక్కడ కూడా ఏమీ లేదండి, డిస్టర్బెన్స్ లేదు. మీ ఒకసారి చూడండి, మీ ఆహార్యం చూస్తే ఒక పల్లెటూరి రైతులాగా, ఒక సాధారణ వ్యక్తిలాగా ఉన్నారు. మీరు ఎక్కడ ఒక మంత్రి అంటే బయట వేరే స్ట్రైట్ వాళ్ళకి చెప్పినా కూడా నమ్మకపోవచ్చు బహుశా. మీరు మాట్లాడే విధానం కావచ్చు, మీరు కట్టిన పంచె షర్ట్ ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే బేసిక్గా ఇవాళ రేపు ఒక చిన్న కౌన్సిలర్ అయినా కూడా వాళ్ళ పూర్తిగా మారిపోతున్నారు. వాళ్ళ నేచర్ మారిపోతుంది, వాళ్ళ పద్ధతులు మారిపోతున్నాయి. మీరు మాత్రం ఇంకా పల్లెటూరి గెటప్లు, అంటే రాయలసీమ డ్రెస్ అది, లేకపోతే మామూలు మీకు అలవాటు కాదు. మా నాన్న నేర్పిన ఇదొక మంచి ప్రవర్తన అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్న 1965లో ధర్మవరంలో అడ్వకేట్గా ప్రాక్టీస్ మొదలుపెడితే, మరి అప్పటికే ఉన్నటువంటి పోటీ కానీ ఇంకోటి కానీ వాళ్ళందరితో స్ట్రగుల్ చేసి అడ్వకేట్గా షైన్ అయ్యాడు, అడ్వకేట్గా రాణించగలిగాడు. దాదాపు 2000-2005 సంవత్సరం వరకు 40 సంవత్సరాలు ఆయన ఇక్కడ న్యాయవాదిగా పనిచేశాడు. ఆయన ఎప్పుడు కూడా, ఇప్పుడు మా తాత పేరు కొండప్ప. ఓకే. మా తాత అప్పటికే, అంటే ఇంకా మేము పుట్టకనే మా ఆయన చనిపోయాడు. అప్పటికే దాదాపు 50 ఎకరాల భూస్వామి. 50 ఎకరాల భూస్వామి ప్లస్ మా కులంలో ఒక కుల పెద్దగా, ఒక మోతుబరి రైతుగా ఉండేవాడు మా తాత. మా నాన్న ప్రాక్టీస్ న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత రాజకీయాల్లో మొట్టమొదట కాంగ్రెస్లో ఉన్నారు,
తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు. ఈ రాజకీయాల వల్ల మేము కొంత ఆస్తులు కూడా పోగొట్టుకున్నాం. ఓహో. మా నాన్న జీవనశైలి ఏ విధంగా ఉందో, మా నాన్న అంటే మరి ధర్మవరంలో ఎక్కడైనా అడగండి, వకీల్ పెద్దయ్య అంటే ఎవరైనా, ఇప్పుడు మా ఇల్లు బస్ స్టాండ్ దగ్గర ఉంటే ఆ చివర ఎక్కడో వకీల్ పెద్ద ఇల్లు ఎక్కడంటే చెప్పగలుగుతారు ప్రజలు. అంటే అంత వెల్ నోన్ ఫెమిలియర్ ఫేసు మా నాన్నది. ఆయన నేర్పిన చూపిన బాటలో అంటే సింప్లిసిటీ అనేది మా ఫాదర్కి చాలా ముఖ్యం. అంటే ఆయన ఫాలో అయ్యేవాడు. అదేవిధంగా ఈరోజు నేను కానీ, మా తమ్ముళ్ళు కానీ, మా ఫ్యామిలీ కానీ సింపుల్గానే ఉండాలనుకుంటాం. ఏదో ఆర్భాటాలు చేయాలనుకోవడం చాలా చూడముచ్చటగా ఉంది నిజానికి. చూడగానే గౌరవం, ఎవరైనా సరే వచ్చి అంగు ఆర్భాటం చేసేవాడు మా నాన్న. అసలు ఈ ధర్మవరం ప్రజానికానికి మరి బాగా సర్వీస్ చేశాడు. 1965 నుంచి దాదాపు 2005 వరకు కూడా, 4 వరకు, మా నాన్న చనిపోయేంత వరకు కూడా. మరి ఆయన చూసి ఈ సింప్లిసిటీని మేము నేర్చుకున్నాం. కానీ మరి ఎవరు కాదు, మా నాన్న మాకు అన్ని విధాలా గురువు, అన్ని విషయాల్లో కూడా గురువు. అంటే మీరు మాట్లాడే విధానం చూస్తే ఒక పెద్ద మనిషి తరహాలో చాలా సాఫ్ట్గా ఉందండి. ఇప్పటి రాజకీయాల్లో వాళ్ళని చూస్తూ ఉన్నాం కదా, అవతలను తిట్టడం లేకపోతే తిట్టించుకోవటం, వ్యక్తిగతమైన దోషణలు, వీటన్నిటికీ దూరంగా ఉన్నారు. మీరు మాట్లాడే విధానం చూస్తే చాలా హుందాగా ఉంది. అలాంటి మీ పైన గతంలో మీ నియోజకవర్గంలోకి వెళ్ళిన సందర్భంలో ఒక సర్పంచ్ మీ మీద చెప్పులు వేయించిన సందర్భం ఉంది. ఎందుకంత? అంటే ఈ రాజకీయాల్లో కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే అందరినీ అజమాయిషి చేయాలనో, అందరినీ భయభ్రాంతులు చేయాలనో అనుకుంటారు. మా నియోజకవర్గంలో కొంతమంది అంటే నేనేదో ఇబ్బంది పెట్టాననే ఫీల్ అవుతుంటారు. కానీ అదంతా అబద్ధం. వాళ్ళు కొన్ని స్వయంకృతాపంతో కొన్ని తప్పులు చేసుకొని, అంటే వారి ఆశ కానివ్వండి, వారి మరి అగ్రెసివ్గా వాళ్ళు వెళ్ళాలనుకోవడంలో వెళ్ళినప్పుడు అవి జరగకపోయినాయి. వాళ్ళు అనుకున్న పనులు కొన్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకున్నారు, జరగలేదు. దాంతో కొంతమంది విభేదించారు. ఇప్పుడు ఈరోజు ఒక పెద్ద ఆయన గోరంట్లలో నిన్న ఇంటికి దూరి కొడతానన్నాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేనేదో ఆయనకి చేశానని. ఇంకొక ఆయన చెప్పులు వేయించాడు. ఇవన్నీ ఎందుకు భరించానంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం భరించాను, పార్టీ కోసం భరించాను. నాకు బాధ, కోపం ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం, వీళ్ళు ఎవరో అక్కతాయిలకు ఒకరిద్దరు ఏమైనా చేసినా, నా మీద దాడులు చేసినా, ఇంకోటి చేసినా, నా మీద దుష్ప్రచారం చేసినా ఈరోజు భరించానంటే కేవలం జగన్ గారి కోసం, పార్టీ కోసం. అంతేనా? ఇందాక నేను ఒకటి అడిగాను మిమ్మల్ని, గుర్తుందా? మీరు బీసీ నాయకుడు, సో మీ మీద అగ్రకులాల ఆధిపత్యంలో భాగం, అది మీ మీద డామినేషన్ చేసే క్రియలో భాగం అనుకోవచ్చు కాదు. నాకు మీరు పెనుగొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం 95% అబోవ్ అనుకోవచ్చు. 95% నాతో సేల్ అయ్యారు, నాతో పాటు ప్రయాణించారు, నాతో పాటు పనిచేశారు. ఒకరిద్దరు వారి స్వార్థం అనండి, లేకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, నేను ఏదో చేసుకోవాలని మీరు కార్యకర్త అనుకోండి, మీకు ఆశలు ఉన్నాయి. కానీ జగన్ గారు ఒక వ్యవస్థ, ఒక సాంప్రదాయం, ఒక నూతన ఒరవడి రాజకీయాల్లో తీసుకురావాలనుకున్నప్పుడు అది వీళ్ళకి అర్థం కాల. అర్థం కాక వీళ్ళు ఏదో శంకరనారాయణ ఏదో మాకేదో అడ్డుపడుతున్నాడనో, ఇలా కొంతమంది అగ్రవర్ణాలు ఎవరు నాతో విభేదించిన, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ విలేజ్ అయినా తీసుకోండి. ఈరోజు గోరంట్ల మండలంలో తీసుకుంటే సీనియర్ బూదిలి వేణుగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, మరి అలాగే సుబ్బారెడ్డి అనే వ్యక్తి కానీ, పద్మనాభరెడ్డి, రఘురామరెడ్డి, మరి అలాగే శంకర్ రెడ్డి, ఇలాంటి అందరూ కూడా నాతో పాటు ప్రయాణం చేశారు, నన్ను అభిమానించారు కూడా. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఒకరో ఇద్దరు వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, వాళ్ళు లేదా ఏదో చేసేసుకోవాలనే ఆలోచన కానివ్వండి, నా మీద కొంతవరకు గడిచి ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళైనా ఇప్పుడు వెళ్ళి అడగండి, ఇప్పుడు వెళ్ళి అడిగితే చెప్తారు వాళ్ళు కూడా, శంకరనారాయణ మాకేమన్నా అన్యాయం చేశారంటే, నేను ఎవరికి, మా నాన్న నేర్పించింది ఒకటే, నీకు చేతనైతే మంచి చేయి, చెడు మాత్రం చేయొద్దని. నేను ఆ పద్ధతిలోనే నడుచుకుంటూ చేతనంత వరకు మంచి చేసినప్పుడు, ఒక చిన్న ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళ మాట జరగకపోతే, ఒక ఆయన ఒక భూమి కావాలంటాడు, ఆ భూమి కావాలంటే రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఉన్న రిస్ట్రిక్షన్స్ వాళ్ళకి అర్థం కావు, ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు, ఆ పని చేయించమంటాడు. చట్ట పరిధిలో అది నేను చేయలేకపోయినాను.
కొన్ని విషయాలు అది చేయలేకపోయింది, ఇల్లీగల్ కూడా కదా. ఇల్లీగల్ చేయలేకపోయి ఉండొచ్చు. అట్లా వాళ్ళు కొంత బాధపడి ఉంటారు. ఇప్పుడు కొంత గతంలో ఏమైంది, తెలుగుదేశం పార్టీలో మేము ఎమ్మెల్యేలో మంత్రులు మేము చెప్తే అది జరగాలన్నారు. ఏమయ్యారు, 4 ఏళ్ళకి వెళ్ళిపోయారు, 5 ఏళ్ళకి. జగన్ గారు ఒక ఆలోచనతో ప్రజలకు మంచి జరగాల, వ్యవస్థ బాగా ఉండాలా, అవినీతి ఉండకూడదు, ఇలాంటి అన్ని ఆలోచనలతో ఒక సిస్టమ్ రెడీ చేసుకొని ఒక పరిపాలన, ఒక స్వచ్ఛమైన పరిపాలన సాగించాలనుకున్నాడు. ఆ క్రమంలోనే ఆయనతో పాటు ఆ విధంగానే నేను అడుగులు వేయడం జరిగింది. అంటే బేసిక్గా పక్క పార్టీ వాళ్ళు, ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు చేశారంటే అర్థం ఉంది. కానీ సొంత పార్టీ వాళ్ళే మిమ్మల్ని బట్టలు కూడా తీసుకొడతామని ఒక ఆయనేమో మీ మీద చెప్పులు వేయించడం. సో ఇదంతా బాధాకరం. ఇది జగన్ గారి దృష్టికి జగన్ అందరికీ వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. నేను నా వరకు అవసరం లేదు, వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకుని నా మీద వ్యతిరేకత ఉందనే ఒక అభిప్రాయాన్ని కల్పించాలని ప్రయత్నం చేశారు. ఓకే, సంతోషం. నేను కూడా అది జగన్ గారి కోసం, పార్టీ కోసం, మరి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇవన్నీ భరించాను. తప్పదు. వాళ్ళు కూడా ఇప్పుడు నాకు తెలిసి రియలైజ్ అయి ఉండొచ్చు. అంటే ఒకవేళ వాళ్ళందరి వల్లే మిమ్మల్ని నియోజకవర్గం మార్చారని కొంత ప్రచారం కూడా జరుగుతుంది కదా. వీళ్ళందరూ అలాంటిది ఏం లేదు అనుకుంటున్నాను నేను. అలాంటిది ఏం లేదు అనుకుంటుండొచ్చు. ఒకరో ఇద్దరు నేనే శంకరనారాయణ టికెట్ రాకుండా చేశానని అనుకుంటుండొచ్చు. దాని సహజం, మానవ సహజం. ఇప్పుడు ఈరోజు వర్షం పడితే కూడా నేనే కురిపించాను, లేకపోతే ఇంకోటి జరిగితే, ఇప్పుడు మనం పోతూ చిన్న యాక్సిడెంట్ జరిగితే ఏదైనా జరిగింది అనుకోండి, వాడు నాకు ఇట్లా చేశాడు, ఇలా అంటే మానవ నైజం, అది అనుకోవచ్చు. దాన్ని వాళ్ళు ఆ విధంగా తృప్తి పడతారంటే కూడా నాకేం ఇబ్బంది లేదు. అంటే సార్, మీరు ఎంపీగా అనౌన్స్ చేసిన వెంటనే ఏమైనా బాధ అనిపించిందా? అయ్యో, నియోజకవర్గాన్ని నన్ను నమ్ముకున్న ప్రజలందరినీ వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. జనరల్గా అది ఎవరికైనా ఉంటుంది. నాకు కూడా 10 సంవత్సరాలు వాళ్ళతో అక్కడ కలిసి పనిచేశాను. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కానివ్వండి, నాయకులతో కానివ్వండి, అందరితో కలిసి పనిచేశాను. కాబట్టి నాకు కూడా ఇక్కడే ఉంటే బాగుండేదనే విషయం అందరి మాదిరే నాకు కూడా అనిపించింది. కానీ జగన్ గారి ఆదేశం అనేది, జగన్ గారి నిర్ణయం అనేది ముఖ్యం ఇందులో. అంటే ఇంకొకటి ఆ మధ్యకాలంలో చూసాను, చాలా విచిత్రం అనిపించింది. మీరు ఫ్యాక్షనిస్ట్ కాదు, పోనీ ఎవరి మీద రౌడీయిజం, గుండాయిజం చేసిన వ్యక్తి కూడా కాదు. అలాంటివి మీ మీద అటాక్ చేయడానికి ఎవరో తాగిన వ్యక్తి డిటోనేటర్ వైర్లు పట్టుకుని వచ్చాడు, ఏదో ప్రచారం చేస్తుంటే చేసుకున్నాడు. అది అంటే తాగినాడు అనేది. ఇప్పుడు నా మెతకతనం కానివ్వండి, మంచితనం కానివ్వండి, అది నాకు అడ్వాంటేజ్, కొన్ని సందర్భాల్లో డిసడ్వాంటేజ్ కూడా. ఇప్పుడు నేను ఏదో ఒక నా మీద చెప్పులేసాడని, మామూలు మనిషే కొడితే 4 దెబ్బలు వేస్తాడు. మిమ్మల్ని మీరు కొట్టాననుకోండి, మీరు 4 దెబ్బలు వేసేదానికే ప్రయత్నం చేస్తారు. నేను ఆ ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయలేదంటే, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, గాంధీ గారి సిద్ధాంతం. నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, జగన్ గారి పార్టీలో ఉన్నాను. జగన్ గారి నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని, నన్ను కొట్టిన వాళ్ళని నేను మళ్ళీ కొట్టించడం అనేది పెద్ద సమస్య కాదు. అయినా కానీ వారి విజ్ఞతకే వదిలేశాను. వారు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, వారి ప్రవర్తన శైలి ఏంది, వారి క్యారెక్టర్ ఏంది, వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా నా మీద తిట్టాడనో, నేను మళ్ళీ కొట్టడము, లేదా నన్ను కొట్టించాడనో, నా మీద చెప్పులేయించాడనో, ఇలా ఎప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు స్వయంకృతాపరాధంతో కొంతమంది కేసుల్లో ఇరుక్కున్నారు. వాళ్ళు ఇప్పుడు నేను తప్పు చేస్తే నేనే ఇరుక్కుంటాను. వాళ్ళు స్వయంకృతాపరాధంతో కొన్ని తప్పులు చేసుకొని ఆ నింద అంతా నేను ఎమ్మెల్యే కాబట్టి, మంత్రిగా ఉన్నాను కాబట్టి నా మీద వేశారు. ఓకే, అది ఇప్పటికి అయితే రియలైజ్ అయి ఉంటారు వాళ్ళు అనుకుంటున్నా. ఇది యాక్చువల్లీ కొంత మీకు ఇబ్బంది అనిపిస్తుందేమో. ఆ రొటీన్గా ఏదో మిమ్మల్ని ఏది ఇరికించడానికో, మీ మీద ముద్ర వేయడానికి నేను అడగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మీ గురించి ఒక కామెంట్ చేశారు, అవినీతి అనకొండ శంకరనారాయణ అని. ఎట్లా ఈ అవినీతి ముద్ర ఎట్లా? ఏమవుతుందంటే, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న తర్వాత ప్రతి ఒక్కరి మీద అవినీతి ముద్ర వేయడం ప్రత్యర్థులకు అలవాటైపోయింది. దాంట్లో కొంతమంది మనకు సరిపోయిన వాళ్ళు మన పార్టీలో ఉన్న కూడా ముద్ర వేసే అవకాశాలు కూడా ఉంటాయి. నేను చెప్పాను ఇందాకే, మా తాత అప్పట్లో జమీందారు 50 ఎకరాల మోతుబరి రైతు. జమీందారు కాదు, మోతుబరి రైతు, పెద్ద రైతు. మా నాన్న అంటే మా భాగాన్ని మా నాన్న షేర్కి వచ్చిన తర్వాత మా నాన్న ఇక్కడే 3 ఎకరాలు మున్సిపల్ చైర్మన్గా ఓడిపోయాడు. అంటే డెట్స్, అప్పులు ఎక్కువయ్యాయి. అప్పులు ఎక్కువైనప్పుడు 3 ఎకరాలు, ఎకరా 85,000 అమ్మాము. ఈరోజు అక్కడ సెంటు
ఒక సెంటు 15 లక్షలు, 15 లక్షలు, అమ్మింది ఎకరం 85,000. ఎకరం 85,000, సెంటు 15 లక్షలు. తర్వాత ఒక 18 ఎకరాలు మళ్ళీ అమ్మాం, అది ఎకరము 40,000తో అమ్మాం. ఓ 45,000తో అమ్మితే ఈరోజు అక్కడ 40-50 లక్షలు ఎకరం. ఓకే, అంటే 100 రెట్లు. నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత 2014లో టౌన్లో కానివ్వండి, మీరు మన అనంతపూర్ రూట్కి వెళ్తే కట్టకిందపల్లి రూట్ దగ్గర ఒక 13 ఎకరాలు అనుకుంటా, అది మేము అమ్మింది 9.5 లక్షతో. ఓడిపోయిన తర్వాత అప్పులు తీర్చుకోవడానికి ఓకే 9.5 లక్షతో అమ్మాం ఎకరం. ఈరోజు అక్కడ 60 లక్షలు వెంచర్ వేసాడు ఒక ఆయన తీసుకొని, 60 లక్షలు. ధర్మవరంలో ఇంకో 2 ప్లాట్లు అమ్మాం. ఇట్లా మేము రాజకీయాల్లో పోగొట్టుకుందాం అంటే మాకు సోర్స్ ఉంది, ఒక ఆదాయం ఉంది. రైస్ మిల్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, హిందూపూర్లో ఒక ఇండస్ట్రీ కానివ్వండి, వీటి సోర్సుల వల్ల ఇన్ని సోర్సులున్నా అప్పులు తీర్చుకోవడానికి ఆ రోజు అవి అమ్ముకున్న మేము అమ్మిన ఆస్తులే ఈరోజు కోట్లయినాయి. దాదాపు 70-80 కోట్ల పైన అవుతుంది. రాజకీయాల్లో మేము అవినీతి చేసే సంపాదించాల్సిన అంత అవసరం లేదు. చంద్రబాబు నాయుడుకి చెప్పాను, వచ్చారు లోకేష్ మాట్లాడితే కూడా, మీ నాన్నకు 2.5 ఎకరము ఈరోజు 1,000 కోట్ల రూపాయలు, మా తాతకి 50 ఎకరాల భూమి. మేము మరి మీ మాదిరి కూడా మేము కూడా కోట్లు సంపాదించాలి కదా, మీరు రాజకీయంలోనే కదా సంపాదించాలి, మేము అలా లేదు. మా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు సహజమే. అంటే మేము రాజకీయాల కోసం ఆస్తులు పోగొట్టుకున్న కుటుంబం. అంటే రాజకీయాల్లో కేవలం డబ్బు సంపాదన కోసమే మేము రాలేదు. మా నాన్న వకీలు పెద్దయ్య అంటే ధర్మవరంలో ఉన్నాడు, ఎంత సేవ చేశారు. అంటే ఇది ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, మనకు సరిపోని ఉన్న ఎవరైనా వ్యక్తులు మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు. ఇప్పుడు మనిషికి పుట్టేది అసూయ మొదట, ఆ అసూయలో రకరకాలైన మాటలు మాట్లాడుతుంటారు, అవన్నీ భరించాలి కూడా. మీ కాన్స్టిట్యున్సీలో అండి కియా ఉంది, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కియా ఉంది. అదే కియా సంస్థ ఒకసారి చెన్నైకి వెళ్ళిపోతామని ఏదో సమ్ లెటర్ రిలీజ్ చేశారని రాయిటర్స్లో ఆర్టికల్ రావటం కావచ్చు. అలాగే గోరంట్ల మాధవ్ ఎంపీ, ఆయన వాళ్ళని బెదిరించారంటూ కొన్ని కథనాలు రావటం, ఇదంతా మీకు ఇబ్బంది అనిపించేదా ఏమన్నా? గోరంట్ల మాధవ్ బెదిరించాడు అదంతా అబద్ధం. ఆయనకి ప్రోటోకాల్ విషయంలో వస్తే మీరు ఇట్లా మీ ప్రోటోకాల్ పాటించండి అనే విషయం ఇట్లా అన్నప్పుడు దాన్ని వాళ్ళు బాగా హర్ట్ అయినట్టున్నారు కదా. ఏం లేదండి, వాళ్ళు అంటే ప్రోటోకాల్ విషయంలో కొంచెం తేడా వచ్చినప్పుడు అడిగాడు ఆయన జనరల్గా. అంటే మాధవ్ ఆయనకి అంటే గౌరవం తగ్గినప్పుడు కొంచెం బాధపడి అగ్రెసివ్గా వెళ్తాడు. అందరూ నా మాదిరి ఉండాలా, ఇంకోరు మాదిరి ఉండాలా అనుకోవడం తప్పు కదా. అడిగాడు కానీ ఎవరిని బెదిరించినదైతే అబద్ధం. ఆయన ప్రోటోకాల్ విషయంలో కొంచెం మాట్లాడాడంతే. ప్లస్ అక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ కావాలనే ఒక డిమాండ్తో కూడా మాట్లాడాడు అంతే తప్ప ఇంక వేరే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు మీరు, R&B మినిస్టర్గా చేశారు. రెండు చాలా పెద్ద ఏం చెప్పాలి అంటే క్యాబినెట్లో ఉన్నతమైన పదవులు ఆ రెండు కూడా. చాలా ప్రజలందరికీ కూడా రెగ్యులర్గా టచ్లో ఉండేది R&B అంటే. సో ఈ 2 పదవుల్లో కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగాను, ఇది బాగా చేయగలిగాను అనిపించేది ఏమైనా ఉందండి? అంటే నాకు మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా కానీ నేను సక్సెస్ఫుల్గా పనిచేశాను అనేది. మొట్టమొదట అంటే నా ఎయిమ్ ఏదంటే ప్రజలకు అందుబాటులో ఉండడం. ప్రజలకు అందుబాటులో ఉండడం. ఈరోజు మీరు పెనుగొండ నియోజకవర్గంలో ఎవరినైనా అడగండి, కామన్ మ్యాన్ ఎవరిని అడగండి, మేము శంకరనారాయణ దగ్గరికి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు వెళ్ళేవాళ్ళము, డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళం, మధ్యలో ఎవరు అవసరం లేదు. కామన్ మ్యాన్ మేము కోరుకునేది అంతే, కామన్ మ్యాన్కి డైరెక్ట్గా సహాయం చేయాలి. ఎవరైతే మాకు ఓట్లు వేసి ఉంటారో, ఎవరైతే మా కోసం పనిచేసి ఉంటారో వాళ్ళతో పాటు కామన్ మ్యాన్ కూడా వాళ్ళకు అవసరమైనప్పుడు నేను డైరెక్ట్గా అందుబాటులో ఉండాలనేది నా తపన. ఆ విధంగానే పనిచేశాను. మరి అలాగే నేను పార్టీ స్థాపించినప్పటి నుంచి అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల కానివ్వండి, కష్టకాలంలో పార్టీకి తోడుగా ఉండడం వల్ల కానివ్వండి, ఇవన్నీ మరి నాలో ఉన్నటువంటి మంచితనం. కానీ ఏదైనా అనుకోండి, జగన్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలుస్తానే మరి చాలామంది ఆశ్చర్యపోయారు. జగన్ గారు నా మీద ఉన్నటువంటి అభిమానం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, నమ్మకం కానివ్వండి, నన్ను మినిస్టర్ చేశారు. మినిస్టర్ అయిన తర్వాత
కొంత షఫలింగ్ జరిగింది. బీసీ వెల్ఫేర్ అయిన తర్వాత ఆర్ఎండ్బికి ఇచ్చారు. నేను బీసీ వెల్ఫేర్లో ఉన్నప్పుడు కూడా మరి హాస్టల్స్ విజిట్ చేయడం కానివ్వండి, స్కూల్స్ విజిట్ చేయడం కానివ్వండి, ఎక్కడికక్కడ ఆ బీసీ వెల్ఫేర్లో ఉన్న సమస్యలు పరిష్కరించడం జరిగింది. అలాగే ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మరి ఇతర రాష్ట్రాల కంటే కూడా, ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రానికి ఎక్కువ జాతీయ రహదారులు ఓకే. తీసుకురావడంలో జగన్ గారి ఆదేశాల ప్రకారం మరి నేను కానివ్వండి, మా సెక్రటరీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కృష్ణబాబు గారు కానీ చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళడం, గడ్కరీ గారిని కలవడం, ఓకే, ఇలాంటివన్నీ చేసుకుంటూ మరి ఎక్కువ రోడ్లు తీసుకురావడానికి కూడా కృషి చేయడం జరిగింది. ఈరోజు కూడా మీరు ఏ రిపోర్ట్ అయినా, ఏ సర్వే అయినా తీసుకోండి, శంకర్ నారాయణ మంచి చేశాడా చెడు చేశాడా అని అడగండి. దాంట్లో నాకు మార్కులు ఎన్ని వస్తాయి మీరే తెలుసుకోండి. చివరిగా ఒక్కటి సార్, ఆల్రెడీ మీరు అసెంబ్లీలో అధ్యక్ష అన్నారు, నెక్స్ట్ పార్లమెంట్లో కూడా అడుగుపెట్టి అధ్యక్ష అని అంటానన్న ధీమా, కాన్ఫిడెన్స్ తప్పుకోకుండా ఉంది. అది దైవ నిర్ణయం. తప్పుకోకుండా మంచి మెజారిటీతోనే ఎంపీగా కూడా గెలుస్తాను. మరి జగనన్న గారి ఆశీర్వాదం, జగనన్న గారి ఆశీస్సులు నా పట్ల ఆయన చూపుతున్నటువంటి ప్రేమకు జగనన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాం. ఎస్ సార్, అది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అది బెస్ట్ అండి. అది మాజీ మంత్రి, ప్రస్తుత పెనుగొండ ఎమ్మెల్యే, అలాగే ఇప్పుడు ప్రమోషన్ మీద అనంతపురం ఎంపీగా పోటీ చేస్తున్న శంకర్ నారాయణ గారితో నేనే ఎంపీ. నెక్స్ట్ మరొక నాయకుడితో మరొక నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.